హాయ్ ఫ్రెండ్స్, మీకు చెన్నైలోని మార్కెట్ గురించి తెలుసా? దీనికి దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇక్కడికి మనకి రోజువారీ నిత్యావసర వస్తువులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఉదాహరణకు ₹20 కూరగాయల నుండి ₹350 ఇయర్ పోక్స్ వరకు, అలానే ₹400 బ్రాండెడ్ షూస్ దగ్గర నుంచి ₹3500 గోట్ వరకు మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అదే చెన్నైలోని పల్లవరం ఫ్రైడే మార్కెట్. ఇది ప్రతి శుక్రవారం అయితే నిర్వహిస్తారు. ఇక్కడికి ప్రతి శుక్రవారం కొన్ని వేలాది మంది ప్రజలైతే వచ్చి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితే కొనుక్కొని వెళ్తారు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గుంగిసూది దగ్గర నుంచి పడుకునే సోఫా వరకు అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కేవలం నిత్యావసర వస్తువులే కాదు, పెగ్స్, అలానే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మరెన్నో మనకి ఇక్కడైతే తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. ఇక్కడ మనకి మార్కెట్లో అన్నీ తక్కువ ప్రైస్కి దొరకాలంటే మనం బార్గెన్ అయితే చేయాలి. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఫ్రైడే మార్కెట్ దగ్గరకు అయితే వచ్చాను అనమాట. ఇది వచ్చేసి చెన్నైలో ఎవ్రీ ఫ్రైడే అయితే ఓపెన్ చేస్తారు. ఈ మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేసి మొత్తం ట్రాఫిక్ అనేది అయితే 2 రోడ్లు అయితే బ్లాక్ చేస్తారు. సో ఇది వచ్చేసి మొత్తం 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మొత్తం బార్కి వచ్చేసి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి నైట్ దాకా అయితే వెహికల్స్ అయితే ఏమి అలో ఉండవు అనమాట. ఓన్లీ బైక్స్ కానీ ఏమన్నా వాళ్ళ వస్తువులు తీసుకునేవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో ఏంటి అనేది అయితే ఈ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. పదండి. చూడండి, మనం ఫస్ట్ మార్కెట్ ఎంటర్ అవ్వగానే మనకు వెజిటేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. నేను మీకు ఈ సెక్షన్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలానే రోజువారీ వస్తువులు అయితే మీకు సెక్షన్ బై అయితే చెప్తాను. ముందుగా మనం వచ్చేసరికి ఫ్రూట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ స్టార్టింగ్ లో ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే ఇలా అయితే కవర్ లో పెట్టి అయితే అమ్ముతున్నారు. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని ఇలా కవర్ లో పెట్టి అయితే అమ్ముతున్నారు అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూడండి మీరు కొబ్బరికాయలు, మామిడికాయలు, అలానే నారింజ కాయలు అయితే అమ్ముతా ఉన్నారు ఇక్కడ. ఇది మార్కెట్ అంతా ఇలా 1 కిలోమీటర్ అయితే బారుకు ఉంటుంది. ఇప్పుడు ఏమని మనం ఎగ్జాంపుల్ గా ప్రైజెస్ ఎంతో అది తెలుసుకుందాం. ఎల్ని 50 ఎల్ని 50 தேங்காய் 100 లెమన్ 20. చూడండి, ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ అమ్ముతా ఉన్నారు. పక్కనే చూసినట్లయితే మనకి ఇక్కడ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అయితే ఉన్నాయి. ఈ మార్కెట్లో మనకు అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలానే రోజువారీ వస్తువులు కూడా అయితే దొరుకుతాయి. 1 by 1 మనం నీట్గా అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడ టొమాటోస్ 6 kg టొమాటోస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. நல்லா இருக்கு சார், ஃபர்ஸ்ட் கிளாஸா இருக்கும். சொல்லுங்க சார், எவ்வளோண்ணா வரும்? ஒரு படி 60 ரூபாண்ணா. 60 ரூபா. ஆமா, வேளாங்கண்ணிக்கெல்லாம் நல்லா இருக்கும், ஃபர்ஸ்ட் கிளாஸா. சாப்பிட்டு பாருங்க, நல்லா இருக்கும். 2 படி கொடுங்க. చూడండి, ఇక్కడైతే మొత్తం ఆకుకూరలు అయితే అమ్ముతా ఉన్నారు. మొత్తం ఇక్కడ అన్ని ఆకుకూరలే అనమాట. மல்லி, புதினா, கொத்தமல்லி, அரைக்கீரை, சிறுகீரை, முளைக்கீரை, பொன்னாங்கண்ணி கீரை 20. మల్లిపూ నల్ల 2 కట్టు 10. చూడండి, ఇక్కడైతే మనకి ఇంట్లో వాడే అన్ని మసాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ప్యాకింగ్ చేసి అయితే ఇక్కడ అయితే వీళ్ళు అమ్ముతా ఉన్నారు హోల్సేల్ గా. చూడండి, వెనకాల కూడా ఇంకా ఉన్నాయి. ఇప్పుడే మార్కెట్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు మార్కెట్ లో మొత్తం అయితే సర్దుకుంటా ఉన్నారు. చూడండి, ఇక్కడ దాల్చిన చెక్క, కసూరి మేతి, లవంగాలు, ఇలాచి, పువ్వు, చెక్క అన్నీ అయితే ఉన్నాయి. గసగసాలు అన్నీ ఇక్కడ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి అన్నమాట. ఒకసారి ప్రైస్ ఎంతో అడిగైతే కనుక్కుందాం. ప్రైస్ ఎవరన్నా? 20 రూపీస్ ప్యాకెట్. ఇది వచ్చేసి ఏ ప్యాకెట్ అయినా కానీ 20 రూపీసే అండి. ఈ ప్యాకెట్లో మనం చూసినట్లయితే మసాలా కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి వీళ్ళు ఈ విధంగా అయితే అమ్ముతారు అనమాట.
ఇక్కడైతే మనం రోజు వాడే పప్పు ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఈచ్ ప్యాకెట్ కూడా 20 రూపీస్ అనండి. మొత్తం ఒక అరౌండ్ ఒక 200 గ్రామ్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క కవర్లో అయితే. మ్యాట్రస్ ఇది బెడ్, దీని కాస్ట్ వచ్చి 6500 వస్తుంది కొత్త బెడ్. ఇది మళ్ళీ బీరో ఉన్నది మనలో. ఇది మేము కౌదరికి వెండార్స్. ఇది వచ్చి మేము బీరో వచ్చి వేర్ హౌస్ నుంచి వస్తుంది. మళ్ళీ ఈ కాస్ట్ వచ్చి ఏమంటే మనకి 9,000 అట్లా మరి పంపుతుంది. మరి బార్గెన్ ఎంత వస్తే ఒక 500 అట్లా మరి తప్పదు వస్తాం. అలాగా ఈ బీరోలు అన్నీ అదే. బ్యాక్ సైడ్ ఉన్న బీరువా బ్యాక్ సైడ్ ఉండేది సింగిల్ బీరో. అది బ్యాచులర్స్ బీరో, మరి అది పీజీలో యూజ్ చేస్తారు. అది కాస్ట్ ఎంత పడుతుంది? అది వచ్చి కాస్ట్ వచ్చి 25 వస్తుంది. 100 200 లెస్ చేస్తే 2-3 వస్తుంది. అదే మరి వాటర్ ప్రూఫ్. అది వచ్చి ఇనుము బీరో, ఇది వచ్చి వాటర్ ప్రూఫ్, రెండు ప్లైవుడ్లో వస్తుంది. ఇది వచ్చి అదే 25. మళ్ళీ మీకు 300-200 తక్కువ చేస్తే ఆ కాస్ట్ వస్తుంది. మళ్ళీ చైర్స్ అంతా ఉన్నాయి. ఇదంతా సెకండ్ చైర్. ఇది వచ్చి అదే మరి అది దివాన్ ఉంటుంది. ఇది వచ్చి దివాన్, అది దివాన్. ఇది వచ్చి 25 వస్తుంది. ఎవరితో మాట్లాడినారంటే మనం 2,000 అలాగా ఇస్తాం. చూడండి, మన వెనకాల వచ్చేసి మనం ఇంట్లో వాడుకునే ఇలా ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న బకెట్లు కానీ టబ్బులు కానీ, సైడ్ కూర్చునే పీకలు అలా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇది అలానే బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇంకోటి అయితే ఉన్నాయి. అవి వచ్చేసి 200 రూపీస్. చూపిస్తాను చూడండి. అక్కడ పెద్ద ప్లాస్టిక్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి 200 రూపీస్. ఇవి చిన్నవి వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇది పల్లవరం ఫ్రైడే మార్కెట్లో. ఇది కొంచెం చేతిలో ఉంది కదా, ఇది కూడా 100 రూపీస్ అనమాట. రెండు పెద్ద పెద్ద టబ్బులు ఆయన చేతిలో ఉన్నాయి కదా, రెండు టబ్బులు వచ్చేసి 100 రూపీస్ అనమాట ఈచ్ వన్. అవులా 100 ఎల్లారం 100. చూడండి, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ 100 రూపీస్ అని అనమాట. చూడండి, అతను చూపిస్తున్నారు మనకి ఇంట్లో బట్టలు ఉతికేసి వేసుకోవడానికైనా కానీ, వాటర్ పట్టుకోవడానికైనా కానీ, దేనికైనా కానీ యూజ్ అవుతాయి అనమాట. కూర్చునే ప్లేట్లు అనమాట ఇవి, పీటలు. అవులా 100 అన్న, ఎల్లామే 100. చూడండి, అన్నీ ఇక్కడ వచ్చే ఐటమ్స్ అన్నీ 100 రూపీస్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. ఇవి కొంచెం కాస్ట్లీగా, అంటే కొంచెం చుట్టానికి మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 150 రూపీస్. 350 380 எல்லாமே 380 நல்லா இருக்க క్వాలిటీ. చూడండి, ఇక్కడ వచ్చేసి షూస్ ఉన్నాయి అన్నమాట. అన్ని బ్రాండెడ్ షూస్ అనమాట. ఈ ఫస్ట్ కాపీ అయ్యి ఉండొచ్చు. నైకీ, పూమా, క్యాట్, అదిగోండి. ఇవన్నీ వచ్చేసి 350 రూపీస్ అనమాట. ఏ పేరైనా కానీ 350 రూపీస్. చూడటానికి అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు ఉంటే ఈ ఫ్రైడే మార్కెట్కి వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది మార్కెట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రాంగ్లో ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి అన్నీ మనకి చిప్స్ టైప్ అనమాట. మనం ఎప్పుడన్నా ఫ్రైలు కానీ ఏదన్నా సాంబార్, రసం లాంటివి చేసుకున్నప్పుడు వేయించుకోవడానికి అన్ని రకాల వడియాలు అయితే ఉన్నాయి. చూడండి, నేను కూడా ఇన్ని వడియాలు అయితే ఎప్పుడు చూడలేదు. ఇక్కడే అనమాట మార్కెట్లో చూడటం. అటు వచ్చేసి ఉప్పు మిరగాయలు అన్నీ ఉన్నాయి అన్నమాట. చూడండి, ఈ మార్కెట్కి వస్తే నాకేందో కానీ తెలియని ఐటమ్స్ అన్నీ కనపడుతున్నాయండి. ఇక్కడైతే మనం ఇంట్లో ఏమన్నా పచ్చళ్ళు ఏమన్నా చేసుకుంటే పెట్టుకోవడానికి చిన్న చిన్న జాడీల దగ్గర నుంచి పెద్ద పెద్ద జాడీల దాకా అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట అన్ని. చూడండి, ఈ మార్కెట్లో మనకి డైలీ వాడుకునే వస్తువులు, కిచెన్ వేరు మొత్తం ఇంక ఇవే. మొత్తం 1 కిలోమీటర్ మార్కెట్ ఉంటుంది అనమాట. మొత్తం ఇంక ఇవే అనమాట. ఇంకా మనం ముందుకెళ్ళి ఇంకా ఏమేమి ఉంటాయో చూద్దాం. పక్కనే చూసినట్లయితే చూడండి, ఇక్కడ కత్తులు, కళాయిలు అన్నీ అయితే ఉన్నాయి. చాకులు అన్నీ.
ఇక్కడైతే మనకి డోర్ మ్యాక్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఇక్కడ డోర్ మ్యాక్స్ వచ్చేసి మనకి రెండు మ్యాట్లు 100 రూపీస్, అలానే 400 రూపీస్ అనమాట. క్వాలిటీని బట్టి సైజుని బట్టి అయితే అమ్ముతా ఉన్నారు. నాటి చక్కెర 1/2 కిలో 40, 1/2 కిలో నాటి చక్కెర சொல்லு கல்யாணி பூசணி தானே அது. மஞ்சா பூசணி இருக்கு, சுரக்காய் இருக்கு, செடி அவரை இருக்கு, கொடி அவரை இருக்கு, பீர்க்கங்காய் வேற இருக்கு, புடலங்காய் இருக்கு, అరకీర இருக்கு, సిరికీర இருக்கு, కందికీర இருக்கு. ఇక్కడైతే మనకి ఇంట్లో పెంచుకునే కూరగాయలు అయితే ఉంటాయి కదండి. ఇంట్లో అయినా కానీ ఎక్కడన్నా కానీ పెరట్లో పెంచుకోవడానికి అయితే ఇక్కడ చాలా మంది అయితే వచ్చి కొనుక్కుంటూ ఉంటారనమాట. ఇక్కడైతే మనకి అన్ని కూరగాయల వెరైటీస్ యొక్క విత్తనాలు అయితే ఉన్నాయి. చూడండి చూపిస్తున్నాను. ఇది ఇలా చిన్న చిన్న దాంట్లో అయితే మనకు కొలిసి అయితే అమ్ముతారు. ఇది 200, 250 రూపాయలు షాట్లు, 300, 400, 2 జాడీలు ఉన్నాయి. చూడండి ఇక్కడైతే అన్ని చైర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఒకటేమో వచ్చేసి వెనకాల హెగ్ పెట్టుకునేది, ఇంకొకేమో ఇలా హెగ్ పెట్టుకుంది అనమాట నార్మల్ చైర్. ఇది వచ్చేసి 2500, ఇదేమో 2000 రూపీస్ అనమాట. అన్ని సీల్ చైర్లే. మీరు కనుక తీసుకునే వాళ్ళు అయితే బార్గెన్ చేస్తే ప్రైజెస్ అయితే తగ్గుతాయి అన్నమాట. வாங்கம்மா வாங்க பருத்திப்பால் 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 வாங்கம்மா வாங்க பருத்திப்பால் பருத்திப்பால். ఇప్పుడు మనం పక్కనే ఉన్నటువంటి ఒక గొంతులోకి అయితే వచ్చాం అన్నమాట. ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ అండి, అంటే మొక్కలకు సంబంధించిన అన్ని ఇక్కడ ఈ సెక్షన్ లో అయితే ఉన్నాయి అన్నమాట. ఇందాక వెజిటేబుల్స్ అన్ని ఒక చోట ఎట్లయితే ఉన్నాయి, ఇక్కడ అన్ని మొక్కలు చూడండి. అసలు గులాబీ మొక్కలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి కదా చూడటానికి. గులాబీ మొక్కలు, బంతిపూల మొక్కలు, కనకాంబరం మొక్కలు, ఎక్కువైతే గులాబీలే ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే మొత్తం రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒక్క చెట్టు వచ్చేసి 80 రూపాయలు మాత్రమే. చెట్లు కూడా చాలా బాగున్నాయి, అన్ని ఫ్లవర్స్ తోటి అయితే ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ లోనే కొన్ని ముళ్ళకాయలు అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ నేను ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు అయితే నాకు కొత్త కొత్త అయితే అన్ని తెలుస్తా ఉంటాయి. అవి చూసినప్పుడు కూడా ఇవి కూడా నిజంగానే ఉంటాయా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అన్ని అయితే ఉన్నాయి చాలా వాటికి. ఇక్కడైతే కొన్న మొక్కలు కానీ ఏమన్నా కానీ చిన్న చిన్న వేసుకోవడానికి ట్రేలు, అలానే ప్లాస్టిక్ ఇవి పూల కుండీలు అయితే ఉన్నాయండి. ఇక్కడ పక్కనే పూల మొక్కలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక సెక్షన్ లాగా అయితే పెట్టారనమాట. రోడ్లో ఒకవైపు వచ్చేసి ఇవైతే పెట్టారు. చూడండి అన్ని మొక్కలు, మనకు కావాల్సిన మొక్కలు అన్ని చాలా వరకు అయితే ఇక్కడైతే దొరుకుతాయి. మెయిన్ రోజ్ ఫ్లవర్స్ అయితే 80 రూపీస్, అవి అయితే చాలా బాగున్నాయి. వచ్చేసి ఇది మట్టి అనమాట. ఈ మట్టి రేట్ చెప్పాలా? ఇది 150 రూపాయలు అమ్ముతాం. మంచి మట్టి, ఎర్ర మట్టి అన్ని కలిపేసాం, పేడగడ అన్ని కలిపేసేసాం. 150 అమ్ముతాం, 100 రూపాయలే అమ్ముతాం ఇప్పుడు హోల్సేల్ రేటు. మొక్కలు అన్ని కావాలన్నా అన్ని మొక్కలు నా దగ్గర ఉన్నాయి. చూడండి ఇక్కడైతే కార్లు అయితే ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న కార్లు. కార్ వచ్చేసి 20 రూపాయలే. చూడండి ఈ కార్లు వచ్చేసి చిన్న చిన్న కార్లు వచ్చేసి 20 రూపాయలు అనమాట. చూడండి మనం ఈ చిన్నప్పుడు అయితే మనం ఆడుకునే వాళ్ళం అనమాట. అవి ఇప్పుడు చూస్తుంటే 20 రూపాయలకి అయితే మొత్తం కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ కొనలేం కదా, ఆగలేము ఇప్పుడైతే. చూడండి ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి చూడండి 12x18 ఫోటో సైజు 650 రూపీస్. చూడండి మన తమిళనాడు సీఎం గారు కూడా అయితే ఉన్నారు ఇక్కడ, విజయ్ సార్. 750 రూపీస్ అనమాట. కానీ అబ్దుల్ కలాం గారిది కూడా అయితే ఉంది. చిన్న వచ్చేసి 120 రూపీస్ ఫోటో ఫ్రేమ్స్.
ఏం మాటలు అయితే ఎండు చేపలు అయితే ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఎండు చేపలు అయితే ఉన్నాయి. ముక్కలు కోసినవి అన్ని చూడండి. అలానే ఇక్కడే వచ్చినట్లయితే మనకి ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే పొట్లాలు గట్టి అయితే ఉన్నాయన్నమాట. మన ఇంట్లో వాడే మాక్సిమం స్పైసెస్ అండి. అన్ని స్పైసెస్ అయితే ఇక్కడైతే పొట్లాలు గట్టి అయితే అమ్ముతా ఉన్నారు. ఒక్కొక్క వచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్ మాత్రమే. చూడండి, ఇక్కడ వచ్చేసి 5 మేకలు వచ్చేసి 100 రూపాయలు అనమాట. 5 లేదా 4. 5 மேட்டு 100 ரூபா, 4 மேட்டு 100 ரூபா, பலானி வர 400 ரூபா. 5 மேட்டு 100 రూపా, 4. ఇప్పుడు మనం పెగ్ సెక్షన్ లోకి అయితే వెళ్దాం అనమాట. ఈ ఏరియాలో మొత్తం వచ్చేసి బార్కి పెగ్సే ఉంటాయండి. ఇప్పుడు ఏమేమి పెగ్స్ ఉంటాయో అనేది అయితే మనం అయితే చూద్దాం. స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది అన్నమాట. ఈ బార్ ఇది స్టార్టింగ్ అక్కడ పావురాలు, ఇక్కడ చిలుకలు అయితే ఉన్నాయి. మనకి సండే పెట్ మార్కెట్ వీడియోలు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి అన్నమాట. కింద వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు అయితే ఉన్నాయి చూడండి. మనం ముందుకైతే వెళ్ళి ఇంకా ఏమేమి పెగ్స్ ఉంటాయో పెగ్స్ వరకు అయితే చూద్దాం. చూడండి, ఇక్కడైతే కోళ్ళు అయితే ఉన్నాయి అనమాట. నాటుకోళ్ళు, రకరకాల నాటుకోళ్ళు అయితే ఉన్నాయి. అలానే కింద వచ్చేసి అయ్యో మరి నాకు కూడా తెలియదు. బాతులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి నాటుకోళ్ళు అయితే ఉన్నాయి అనమాట. ఈ యొక్క జాతి నాటుకోళ్ళు అనమాట. సో ఇక్కడైతే రకరకాల జాతుల యొక్క నాటుకోళ్ళు అయితే ఉన్నాయండి. పుంజులు అలానే అన్ని. కస్టమర్స్ అయితే కొనుక్కునే వాళ్ళు అయితే కొనుక్కోవడానికి అయితే వస్తూ ఉన్నారు. ఇదైతే ఆ కింద ఉన్న కుక్క పిల్లని చూసి ఇదైతే అరుస్తుంది. పెద్ద కుక్క కదా. చూడండి అసలు ఎట్లా అరుస్తుందో. చూడండి, ఇక్కడైతే రకరకాల నాటుకోళ్ళు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి పెద్ద బాతులు అలానే నిప్పుకోళ్ళు. చూడండి, ఇక్కడ మేకలు కూడా అయితే ఉన్నాయి. ఏ మేక అయినా కానీ 3500 చిన్న మేకలు ఇవి 3500 రూపీస్. ஆறாயிரம் 6000. ஆமா 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 5 வந்து கொடுத்துருவேன். கொடுத்துருவேன். చూడండి, ఇక్కడ మేకలు అయితే తెచ్చి అమ్ముతా ఉన్నాడు. ఇదిగోండి, ఇక్కడ ఈ కోళ్ళు అయితే మొత్తం ఏ కోడి అయినా కానీ ఒకటి వచ్చేసి 200 రూపాయలండి. నా బ్యాక్ సైడ్ అయితే రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి. అలానే నిప్పు కోళ్ళు, నా వెనకాల అయితే అన్ని కోళ్ళు, నిప్పు కోళ్ళు, బాతులు అన్ని అయితే ఉన్నాయండి. అటు పక్కన వచ్చేసి అయితే నాటుకోళ్ళు అయితే ఉన్నాయి. చిన్న పిల్లలు, పెట్టలు, పెద్దవి వచ్చేసి అయితే అన్ని ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసినట్లయితే అటువైపు అక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే నిప్పుకోళ్ళు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫ్రైడే మార్కెట్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ మార్కెట్ వచ్చేసి మనకి ఎవ్రీ ఫ్రైడే అయితే దొరుకుతారు. అది పల్లవరంలో అయితే ఉంటది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే ఉండిద్ది. ఇటు పక్కన మీరు చూసినట్లయితే మొత్తం వచ్చేసి ర్యాబిట్స్, చూడండి ఇటు పక్కన మొత్తం ర్యాబిట్స్, అలానే అటు చివర అయితే పప్పీస్ అయితే ఉన్నాయి. అటు చివర వచ్చేసి పప్పీస్ అయితే ఉన్నాయి, పప్పీస్. అలానే ఇక్కడ వచ్చేసి మొత్తం ర్యాబిట్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడైతే చూడండి నిప్పుకోలు అయితే ఎంత పెద్దగా అయితే ఉన్నాయో. ఈ మార్కెట్ లో మనకి అన్ని ఉంటాయండి, పూలు, పండ్లు, కాయలు, கூரகாயలు, பாத்துలు, கோళ్ళు. ஹலோ கைஸ், நம்ம இப்போ எங்கே இருக்கோம் பார்த்தீங்கன்னா பலாவரத்தில் இருக்கும், பலாவர மார்க்கெட்டில் இருக்கும். இப்போ கிட்ட நம்ம என்ன பப்பி இருக்குது பார்த்தீங்கன்னா சிக்ஸுலே லிவர் கலர் பப்பி இருக்குது. இது ஒரு மேல் பப்பி. நம்ம கையில் இது ஸ்டட் மேல். நம்மளோட கிட்ட நிறைய பப்பி ஸ்டட் அவைலபிளாக இருக்குது, மேலும் இருக்குது. ஸோ இது வந்து ஒரு 12K நம்ம கோட் பண்ணுறோம். நம்ம கையில் ஃபீமேலும் இருக்குது. இப்போ நம்ம ஒரே ஒரு மேல் பப்பி தான் எடுத்துகிட்டு வந்திருக்கோம். இது ப்ரைஸ் பார்த்தீங்கன்னா 12K கோட் பண்ணுறோம். நம்ம சேனல் பேர் சொல்லிட்டு வந்தீங்கன்னா உங்களுக்கு ஆஃபர் ரேட் ப்ரைஸ் பண்ணி தரலாம். நம்ம కాంటాక్ట్ నెంబర్ பார்த்தீங்கன்னா 9363368337. ఇక్కడైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చిన్నవి ఇంట్లో వాడుకునేవి, అలానే బట్టలు అన్నమాట. అన్ని సెకండ్ హ్యాండ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం సెకండ్ హ్యాండ్ సరుకే. సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు, మొత్తం బట్టలు అన్నీ ఈ రో మొత్తం అన్ని సెకండ్ హ్యాండ్ ఇవేనండి. ల్యాప్టాప్లు, ఫోన్లు, వాళ్ళ ఫోన్ల దగ్గర అయితే వీడియో ఇవ్వనివ్వలేదు, ఎందుకంటే అవన్నీ రాబరీ చేసినాయి కాబట్టి. చూడండి ఇక్కడైతే మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అండి, మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటమ్సే. ఇక్కడైతే అన్ని మనం ఇంట్లో వాడుకునే స్టీల్ సామాన్లు అయితే ఉన్నాయి. పచ్చళ్ళు కానీ ఇక్కడ కూడా అయితే మనకి ఇంట్లో పచ్చళ్ళు, అలానే గ్లాసులు, టీ కప్పులు అన్నీ అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడైతే మనకి మనం పొలాల్లో వాడే అన్ని రకాల పనిముట్లు అయితే ఇక్కడైతే ఉన్నాయండి. కొడవళ్ళు, సుత్తులు, గొడ్డలి, చిన్న రంపాలు, చిన్న సెలగపారలు, టాపీలు, అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గడ్డపారలు, చివర అన్నీ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడైతే అన్ని మనకి బ్లూటూత్లు, స్పీకర్లు, అలానే పవర్ బ్యాంకులు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫస్ట్ కాపీ అనమాట. 400 రూపీస్ అండి స్టార్టింగ్. అసలు 400 రూపీస్ అండి. సిఎంకి కానివ్వండి, OnePlus కానివ్వండి, రియల్మీ బగ్స్ కానివ్వండి, ఇవన్నీ 400 రూపీస్ మొత్తం. శాంసంగ్ కూడా అయితే ఉన్నాయి, అన్ని 400 రూపీస్. అలానే ఇక్కడ ఇప్పుడు నేను మీకు మార్కెట్ మొత్తం ఒక ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను, ఎందుకంటే ఇది 1 కిలోమీటర్ మార్కెట్ కాబట్టి మనం వీడియో అంతా రికార్డ్ అయితే చేయలేం. నేను మీకు స్పీడ్గా మార్కెట్లో అసలు ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఒక వీడియో అయితే పెడుతున్నాను ఇందులో. ఇదైతే తప్పకుండా అయితే చూడండి, మీకు ఈ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంకా చూపిస్తాను, చూడండి.
మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ సెక్షన్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ అయితే కలుస్తాను. అప్పటి వరకు సీ యూ సూన్.